ఫైనల్లీ త్రివేంద్రంకైతే వచ్చేసాము. ఇంక ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వగానే బయటకొచ్చేసి ఆటో బుక్ చేసుకొని ఇంక రూమ్ దగ్గరికైతే వెళ్తున్నాము. మేము రూమ్ అయితే ఒక 10 డేస్ బ్యాకే బుక్ చేసుకున్నాము. రూమ్ ఎలా ఉంది, ఏంటి అనేది చూపిచ్చాను చూడండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రూమ్ ఇలా ఉంటుందని. మేము ఏ హోటల్‌లో అయితే రూమ్ బుక్ చేసుకున్నామో డైరెక్ట్ ఇంకా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నారంటే రూమ్స్ ఖాళీ లేవు అన్నారు. రూమ్స్ ఖాళీ లేనప్పుడు 10 డేస్ బ్యాకే మాతో మీ రూమ్ అయితే కన్ఫర్మ్ అయింది. అడ్వాన్స్ అమౌంట్ వేయండి అన్నారు. అడ్వాన్స్ అమౌంట్ కూడా వేసాము. లిటరల్లీ మా హస్బెండ్ అయితే గొడవ పడ్డారు. అంటే ఖాళీ లేవని ఎలా చెప్తారో, అలాంటప్పుడు మాతో అమౌంట్ ఎందుకు పే చేయించుకున్నారని. ఇంక చేసేదేమీ లేక ఇంక వాళ్ళకి తెలిసిన ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ హోటల్ ఇదే అనమాట. రూమ్ అయితే అస్సలు బాలేదు. చూపిస్తున్నాను కదా! అసలు పిల్లోస్ చినిగిపోయాయి. బెడ్ పైన మొత్తం అంతా నల్లగా ఉంది. ఇంకేమీ చేయలేదు. అడ్జస్ట్ అవుతున్నాం ఇదే రూమ్‌లోనే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకొనొచ్చారు. తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా టెంపుల్‌కి వెళ్ళాలి.